దెబ్బేంటి? ఇదా, మీ అన్నయ్య నెట్టేస్తే గాయమైంది వదినా. మనిషే నా అనుమానం కూడా పోయింది. రాక్షసుడే. అలా నెట్టేస్తాడా? పసుపు పెడితే పోతుందని బామ్మ చెప్పింది. హాస్పిటల్కి వెళ్ళి చూపించాలనుకున్నా. డాక్టర్కి చూపిద్దాం కానీ పసుపు పెట్టమన్న వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టి చూడు. కంప్లైంటా? అవును. నీ తప్పేమీ లేనప్పుడు ఎదుటి వాళ్ళ దౌర్జన్యాన్ని ఎంతవరకు భరిస్తావు? కాసేపటికి మళ్ళీ అక్కడే కదా వదినా కాపురం చెయ్యాలి. అదే ఇదే శాడిస్ట్ దేవరాజు మీద కంప్లైంట్ ఇస్తే తప్ప కుదురుగా ఉండడు. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి గృహహింసకి పాలు పడ్డాడని తెలితే ఉన్న ఉద్యోగం ఊడుతుంది. అప్పుడు నా మీద కక్ష కడతాడేమో. తాళి కట్టిన వాడికి తగిన గుణపాఠం చెప్పాలా లేదా? అధికారం చేతిలో ఉందని అన్యాయానికి పాలుపడేవాడికి శిక్షే పడాలి. తెలియాలి నాగవల్లి, నేనున్నాను కదా. బాక్సర్ అయ్యుండి తడబడతావెందుకు? రా. మీ అన్నయ్యకి తెలిస్తే గొడవ అవుతుందేమో వదినా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావని తెలిస్తే గంగాబావా నువ్వు మంచి పని చేశావని మెచ్చుకుంటాడు. నేను ఇంట్లో నుంచి బయటికి రాగానే పోలీస్ స్టేషన్కే వెళ్తున్నాను అనుకున్నాడు. నేను కూడా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తే దేవాబావా అక్కడ ఆఫీసర్ కదా అని ఆలోచించాను. నేను కూడా అక్కడే డ్యూటీ చేస్తున్నప్పుడు సరైన సమాధానం చెప్పొచ్చు. ఛాన్స్ నీది, చాయిస్ నాది. నువ్వురా. తలనొప్పులు రావు కదా కేసు పెడితే? చూడు, దెబ్బ తగిలి వస్తున్న తలనొప్పి కన్నా మిగతా తలనొప్పులు పెద్ద కష్టంగా ఏముండవు. ఎక్కు, కూర్చో. వీరాజు, నాగవల్లి ఎక్కడా? ట్రీట్మెంట్ అయ్యాక ఇంటికి తిరిగి వస్తుంటే మధ్యలో శివ ఎదురై తలకి కట్టేంటని అడిగి ఇక్కడ జరిగింది మొత్తం తెలుసుకుని నాగవల్లి వదిలిని అట్నుంచటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి తీసుకెళ్ళిందటమ్మా. వెళ్ళిందా? మంచి పనైంది. తనకి తగిలిన గాయం కన్నా వీళ్ళు చేసిన అన్యాయానికే శిక్ష పడాలి అనుకుందేమో. ఏందే నోర్లేస్తా ఉండాదే? మీ మీద ఊరులేస్తుందేమోనండి. నాగవల్లి కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది. తర్వాత మిమ్మల్ని ఎవరేమనాల్సి వస్తుందో ఆలోచించుకోండి. నా కొడుకే పోలీస్ ఆఫీసరు, వాడి మీద కంప్లైంట్ ఎలా ఇస్తారు? పోయి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా అక్కడ తీసుకునే వాళ్ళకి ధైర్యం ఉండాలి కదా. అబ్బోడంటే అక్కడ అందరికీ గుండెదడా. ఈ ఊళ్ళో దేవా ఒక్కడే పోలీస్ ఆఫీసర్ కాదండి, శివపార్వతి కూడా ఉంది. వాళ్లకన్నా పై అధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారుగా మరి. మీ కొడుకును రెచ్చగొట్టిన మీ అమ్మని, వీళ్లకు సపోర్ట్ చేసే మిమ్మల్ని, తోసేసిన మీ కొడుకుని ఎవ్వర్ని వదిలిపెట్టరు. నాగవల్లిచ్చే కంప్లైంట్కి గృహహింస చట్టం కింద అరెస్టు చేసి లాకప్లో వేస్తారు. ఏందే తిరుపతి, నువ్వే సాక్ష్యం చెప్పేలా ఉండవు. జరిగింది చెప్తే మిమ్మల్ని పంచాయతీలో కూడా వదిలిపెట్టరు. కోడల్ని బాధ పెట్టినందుకు ఏదో ఒక శిక్ష పడేలా చేస్తారు. నాగవల్లి వదిన కోపం వస్తే తానా మన అనే భేదాలు కూడా ఉండవు. తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలనే అనుకుంటుంది. అయినా ఓడిపోయామని ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు అరెస్ట్ చేయించిందంటే ఉన్న కాస్త పరువు కూడా పోతుంది. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. కావాలని నాగవల్లి నా పరువు తీయాలని చూస్తా ఉండాది. తిరుపతి, నువ్వు వెళ్ళి వెనక్కి తీసుకురా. నేనెందుకెళ్ళాలి? నేను వెళ్ళను. నాగవల్లి నువ్వు చెప్తేనే వింటుంది. వెళ్ళి నాగవల్లిని వెనక్కి తీసుకురా. అవతల వాళ్ళ ప్రాణం పోతుందని కాదమ్మా, వీళ్ళ పరువు పోతుందని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు గాని అబ్బోడిని అరెస్ట్ చేస్తే పోయేది ఆడి పరువు మాత్రమే కాదు, నాగవల్లి భవిష్యత్తు కూడా. ఇలాంటి పోలీస్ కేసుల్లో కనుక ఇరుక్కుంటే తనకి రేపొచ్చే గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా సమస్య కావచ్చు. నాగవల్లిని కేసు పెట్టకుండా వెనక్కి తీసుకురావాలి. ఆగో, అక్కడికి వెళ్ళినాక నంగి నాటకాలు ఆడినా ఆడతావు. ఎందుకైనా మంచిది అబ్బోడిని కూడా తీసుకెళ్ళు.
కంప్లైంట్ రాయడానికి వీల్లేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటానంటే సహించేది లేదు. బెట్టు చేయకు శివ. కంప్లైంట్ ఇస్తే వాడి ఉద్యోగం పోతుంది. నాకు దెబ్బ తగిలినా కూడా భరించాలా అత్తయ్య? పొరపాటున తగిలిందే కానీ నేనేం కావాలని చేయలేదు. రక్తం వచ్చేలా చేసి అనుకోకుండా జరిగింది ఏం అనుకోవద్దు అంటే కుదరదు. నువ్వు ఆ పేపర్ చించినంత మాత్రాన పేపర్లకేం కొదవలేదు. కంప్లైంట్ ఇవ్వడానికి పేపర్లు కట్టలు కట్టలే ఉన్నాయి. నాగవల్లి, ఇంకో పేపర్లో రాయి. ఆగు నాగవల్లి. భర్త మీద భార్య కంప్లైంట్ ఇవ్వడం ఏంటమ్మా? భార్య భర్తలనేది పేరుకు మాత్రమే. అయినా నేను ఇంట్లో ఉన్నానే కాని బావ మనసులో నేను లేను. చూస్తూ ఉన్నావేంట్రా? ఏదో ఒకటి మాట్లాడు. కంప్లైంట్ ఇవ్వమని శివ గోల చేస్తే నేనేం చెయ్యాలి? తప్పు చేసింది కాక దబాయిస్తున్నావెందుకు? నీ భార్యని క్షమించమని అడుగు. జరిగింది పొరపాటు మాత్రమే, నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు అని, గాయమైనందుకు క్షమాపణలు కోరుతున్నానని అడగరా? అప్పటికి గాని తను ఫిర్యాదు వెనక్కి తీసుకోదురా. అసలు కంప్లైంటే ఇవ్వలేదు, వెనక్కి తీసుకుంటుందని ఎందుకు అనుకుంటున్నావు?